గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణము 16వ అధ్యాయము, యముని పరాజయము. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి భక్తులందరూ కూడా ఇటు నరకలోకానికి రాకుండా అటు స్వర్గలోకానికి వెళ్లకుండా అందరూ విష్ణులోకానికి చేరుచున్నారు. కాబట్టి ఇటు స్వర్గలోకము నరకలోకము ఎవ్వరూ లేకుండా శూన్యంగా మిగిలిపోవడంతో ఒకరోజు నారద మహర్షి యమలోకానికి వచ్చి ఇలా అంటున్నాడు, యమునితోటి ఇలా అంటున్నాడు: యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడువారు రోదనలు ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడు కూడా ప్రాణుల పాపాలను లెక్కను వ్రాయటం మానేసి మునివలే మౌనంగా ఉన్నాడేంటి? సహజంగా బహు విధాలైన పాపాలు చేసిన మానవులు నీ లోకానికి రాకుండటకు కారణం ఏమి అని ప్రశ్నించను. యముడు ధీరుడై ఇలా అంటున్నాడు: నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశ వాడైనటువంటి కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతడు ధర్మబేరిని మ్రోగించి మరి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతము అవలంబించినట్లుగా చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రంగా శిక్షిస్తూ ఉన్నాడు. ఇందువలన ప్రతి వారు భక్తి వలనో భయం వలనో తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపాలన్నీ కూడా పోగొట్టుకుని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చు వారెవ్వరూ లేరు. ఈ కారణమున నరకమునకు వచ్చు వారు లేక వైశాఖ స్నానాదుల మహిమ వల్ల శ్రీహరి లోకానికి పోవచ్చున్నారు. ఇందువలన నేను మ్రోడైన మానువలే ఉంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావెలను. అందులోకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలుచుదని యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకొని ఊరకుండు వాడు తప్పక నరకమునందే ఉంటాడు. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరుకుండుటకు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినది ఏమి అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడు బాగున్నదని తన దారిన తాను వెళ్ళిపోయాను. యమధర్మరాజు తన వాహనమైన మహిషమునెక్కి భయంకర ఆకారముతో యమదండమును ధరించి భీకరలగు 50 కోట్ల యమబట్లతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖము ఊది వారిని యుద్ధమునకు పిలిచను. కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజును తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతులు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించిన ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించినటువంటి దండమును కీర్తిమంతుడిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూసి అందరూ బెదిరి ఆహాకారాలు చేసిరి. అప్పుడు శ్రీహరి తన భక్తులకు కీర్తిమంతుడి రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండను దానిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమును శక్తిహీనులను గావించి మరలించి యమునిపైకి పంపెను. విష్ణు భక్తుడగు కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి సుదర్శన చక్రాన్ని ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూసి మిక్కిలి అవమానమును విషాదమును యమధర్మరాజు పొందెను. యమధర్మరాజు తల వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయంన బ్రహ్మ సభ తీర్చుచుండెను. మూర్తులు అమూర్తులనకు వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను. బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైనవాడు. జగములు అను వృక్షములకు బీజము విత్తనము అయినవాడు. అన్ని లోకములకు పితామహుడు అంటే తాత. ఇట్టి బ్రహ్మను లోకపాలకులను దిక్పాలకులు రూపము కల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీ నదములు సరోవరములు అశ్వత్థాది మహావృక్షములు వాపి కూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు ఋతువులు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమేషాన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖ దుఃఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సర్వ రజస్తమో గుణములు శాంత మూఢ అతిమూఢ అతి ఘోరావస్థములు వికారములు సహజములు వాయువులు శ్లేష్మ వాత పిత్తములు
వీనితో కొలువుదీరిన బ్రహ్మను చూసెను. అంటే వీరందరి చేత బ్రహ్మ సేవించబడుతున్నాడు అనేది భావన. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో కొత్త పెండ్లి కూతురు వలె తల వంచుకొని ప్రవేశించను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముడిని చూసి సభలోని వారు క్షణమైనా తీరిక ఉండని ఇతడు ఇక్కడికెందుకు వచ్చెను, తల వంచుకొని విషాదముగా ఉండడానికి కారణం ఏమి అనేది సభలోని వారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి, పాప పుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండటానికి కారణమేమి అని ఇట్లా సభలో ఉన్న వాళ్ళందరూ కూడా భూతములు దేవతలు పడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదాలపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చెను. స్వామి, నన్ను రక్షింప నీ ఉండగా నేను పరాభవము నొందితిని. మానవుల పాపపుణ్యములు తెలుపుటను పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయవలసి వచ్చినది. నేను నిస్సహాయంగా చేతులు ముడుచుకుని ఉండవలసిన దీన పరిస్థితి వచ్చింది అని చెప్తూ నిశ్చేష్టుడైన దీనిని చూసి సభలో గగ్గోలు బయలుదేరాను. ప్రాణులన్నింటినీ ఏడ్పించి ఇతడే ఏడ్చుచున్నాడేమి, ఆయనను జనులను సంతాపపరచువారు శుభము పొందునా, చెడు చేసిన వాడు చెడు పొందక తప్పునా అని సభలోని వారందరూ వివిధములుగా తమలో తాము అనుకుంటూ ఉన్నారు. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మ పాదాలపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు నగు తన బాహువులతో పైకి లేవదీశను. దుఃఖించుచున్న అతన్ని ఆసనమున కూర్చుండబెట్టి ఓరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు, నీ పనిని నిన్ను చేసుకోనీయకుండా అడ్డుగించిన వారెవరు, ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవ్వరు, వివరముగా చెప్పుము. నీవెందుకు ఇలా వచ్చితివి? అందరూ పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు, భయము లేదు చెప్పమని వాయువు అడగగా యమధర్మరాజు అయ్యో అని అతి దీనముగా పలికెను. ఇది వైశాఖ పురాణము 16వ అధ్యాయము సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.